ఆప్కి అదాలత్లో జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మలిక్ గారి మీద ఆరోపణ ఇదే. ఆయన చెప్పేది ఒకటి కానీ చేసేది ఇంకొకటి. యాసిన్ గారు, ఇది అందరికీ తెలుసు. మీరు గాంధీ గారి పద్ధతిని ఫాలో అవుతున్నారని అందరికీ చెప్పారు. నేను కత్తులు గట్టర్లో విసిరిపారేశాను, తుపాకీ ముట్టుకోవట్లేదు. కానీ ప్రాక్టికల్ గా చూసామంటే మీ స్నేహం హాఫీజ్ సయీద్ గారితోనే ఎక్కువగా ఉంది. మీరు జమాతే ఇస్లామే చెప్పేదే చేస్తున్నారు, జమాతు దావా తలుచుకునేదే మీరు చేస్తున్నారు. మొదటి విషయం ఏమిటంటే మేము 94లో సీజ్ ఫైర్ చేశాం. 94 నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలైంది. నేను మీ స్టేట్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ 20 సంవత్సరాలలో ఒక్క ఎవిడెన్స్ చూపించమనండి. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పొలిటికల్ మూమెంట్ లేకుండా వైలెంట్గా మేమేమైనా చేశామని ఏదైనా ఒక్క ఎవిడెన్స్? నేను మీకు ఎవిడెన్స్ ఉన్నా. 11th ఫిబ్రవరి 2013లో మీరు ఇస్లామాబాద్కి వెళ్లారు. హఫ్సల్ గురు గారిని ఉరి తీయకూడదని పోరాటంలో మీరు పాల్గొన్నారు. అప్పుడు హఫీజ్ సయీద్ వచ్చి మీ ఒళ్ళో కూర్చున్నారా? ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే నేను మీకు అది చూపిస్తాను. దీనికి నేను సమాధానం చెప్తాను. ఇలా చూడండి, యాసిన్ మలిక్ ఇంకా హఫీజ్ సయీద్. ఇది చూస్తుంటే చాలా సంవత్సరాల క్రితం విడిపోయి కలుసుకున్న అన్నదం వల్ల ఉంది. ఇది యాక్చువల్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు రంజాన్ సీజ్ ఫైర్ గురించి ప్రకటించినప్పుడు ఆ సమయంలో ఆన్ రికార్డ్ ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ కాశ్మీర్ లీడర్షిప్ పాకిస్తాన్కి హఫీజ్ సయీద్ గారి గురించి మాత్రం నేను ఇప్పుడు ఆ విషయానికే వస్తున్నాను. నేను ఆయనతోనే కూర్చున్నారు, అవునా? ఖచ్చితంగా ఆయనతో కూర్చున్నాను. ఆయన తీవ్రవాద కాదా? సార్, మీరు నన్ను కాస్త మాట్లాడనివ్వండి. చెప్పండి. అసలు ఆ సమయంలో ఆన్ రికార్డ్ వాజ్పేయి గారు ఏం చెప్పారంటే, ఒకవేళ కాశ్మీర్ లీడర్షిప్ పాకిస్తాన్కి వెళ్లాలంటే పాకిస్తాన్ లీడర్స్తో అలాగే మిలిటెంట్ లీడర్స్తో చర్చలు జరిపి తీరాలి అని. ఎందుకంటే ఒక జెన్యూన్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి. ఆ తర్వాత వాజ్పేయి గారి గవర్నమెంట్ పడిపోయింది. ఒక కొత్త ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. 2006లో నేను ఆయన్ని కలిశాను ఒక అఫీషియల్ మీటింగ్ కోసం. అప్పుడు కూడా నేను ఒక పాయింట్ చెప్పాను. నేనేం చెప్పానంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఇందులో మిలిటెంట్ లీడర్షిప్ కూడా ఉంది అని చెప్పాను. నాకేమనిపించిందంటే, వాళ్లను కూడా ఈ చర్చల్లో భాగస్వాములు చేస్తే మంచిది అని. అప్పుడే ఈ చర్చలనేవి పీస్ఫుల్గా పరిపూర్ణంగా మారతాయి. వజీర్ అజమ్ గారు ఏం చెప్పారంటే, మేం ఈ విషయంలో సహాయాలు కోరుకుంటున్నామని. నేను అమెరికాకు వెళ్ళాను, తర్వాత జల్జలాకు వచ్చాను, ఆ తర్వాత కాశ్మీర్ కూడా వెళ్ళాను. డబ్బు కోసం, ఎయిడ్ కోసం అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత నేను మురీద్ క్యాంపుకు కూడా వెళ్ళాను. అక్కడ నేను ఆఫీస్ గారిని కలవడం కోసం. ఆయన అక్కడ ఒక ఫంక్షన్ జరిపారు. ఆ ఫంక్షన్లో ఎంతోమంది ప్రజలున్నారు, ఆ గ్యాడర్ కూడా ఉంది. అప్పుడు నేను ఒక స్పీచ్ కూడా ఇచ్చాను. ఆ స్పీచ్లో ఏం చెప్పానంటే, నేను ఆయనకు ఒక విషయాన్ని గుర్తు చేశాను. ఆయన ఒక ఆంగ్లేయుడు. ఆయన పేరు మార్టిన్ లింక్స్. ఆయన ముస్లింగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన 5 సంవత్సరాలు అరబిక్ చదివారు. తర్వాత ఇస్లాంలో పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత సీరత్లో ఒక బుక్ రాశారు. అది ఈరోజు ఆథెంటిక్ బుక్గా మారింది. అందులో ఆయన ఏం చెప్పారంటే, ముస్లిం అంటే ఎలా ఉండాలి. అది మాత్రమే కాదు, ఆ బుక్లో ఎన్నో విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం ఆయన ఎంతో అందంగా చెప్పారు. దాన్నిప్పుడు నేను మీకు చెప్తాను. రోజా, నిమాజూర్, జకా, దీనిమీదే ఇస్లాం కట్టడం నిలబడుతోంది. అఫ్జల్ అంటే ఏమిటో నేను ఇంతకంటే మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? ఇంతకంటే బెటర్గా చెప్పగలమా? ఒకవేళ ఇటువంటి అడ్వైస్ ఎవరైనా మీకు ఇచ్చారంటే, శాంతికి పిలుపుని ఇచ్చారంటే, యూ పర్చేస్ పీస్ విత్ హెమ్. ఈ విషయాన్ని నేను మీరు దానికి సమాధానం చెప్పలేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను అదే చెప్తున్నాను. ఏ హఫీజ్ సయీద్ అయితే అమాయకపు ప్రజల్ని చంపారో, ఇన్నసెంట్ పీపుల్ని చంపారో, అజ్మల్ కసబ్ని ఆయుధాలతో పాటు ఇక్కడికి పంపించారో, ఆయనతో పాటు 9 మందిని పంపించారో,
ఆయనతోనే కదా మీరు కూర్చుని మాట్లాడారు. నేను ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాను ఈ ఫోటో ఆ, దగ్గర. సరే ఫోటో గురించి అవును, చెప్పండి. అక్కడికే వస్తున్నా. చెప్పండి. చూడండి, నేను చెప్పేది ఏమిటంటే ఈ ఇండియాలో ఎన్ని మీడియా సెంటర్స్ ఉన్నాయో, ప్రభుత్వాలున్నాయో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయం మాట్లాడాను. అప్పుడు ఈ సమస్య ఎందుకు బయటికి రాలేదు. మరి ఎలా అందరూ సంతోషంగా ఉన్నారు? నేను మరీద్ క్యాంపు కూడా వెళ్ళాను. ఎందుకని ఎవరూ మాట్లాడలేదు? ముందు మీరు దీని నువ్వు- గురించి చెప్పండి, దాని గురించి నేను మిమ్మల్ని చెప్తాను, తర్వాత చెప్తాను. అడుగుతాను. నా దగ్గర ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నాకు ఒక కూతురు పుట్టింది. అందుకే పాకిస్తాన్కి వెళ్ళాను. ఇక్కడ అఫ్సల్ గురువు గారిని ఉరివేశారు. అప్పుడు నేను పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉన్నాను. 48 గంటలు నిరాహార దీక్ష చేశాను. నిరాహార దీక్ష అంటే అర్థమేమిటో తెలుసా మీకు? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హంగర్ స్ట్రైక్? పాకిస్తాన్కి వెళ్ళి మీరేం చేయాలి? హంగర్ స్ట్రైక్. హంగర్ స్ట్రైక్కి ఒకే ఒక మెసేజే ఉంది. మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ పోరాటం చేస్తూ ఉన్నారు. ఎటువంటి వైలెన్స్కి పాల్పడకుండా, ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా. ఇదే దాని బేసిక్ కాన్సెప్ట్ హంగర్ స్ట్రైక్ అంటే. ఈ హంగర్ స్ట్రైక్ నేను చేశాను. పాకిస్తాన్లో ఈ హంగర్ స్ట్రైక్ నేను చేశాను. తర్వాత అక్కడ ఉన్న సివిల్ సొసైటీ ప్రజలు వచ్చారు. ముఖ్తలఫ్ సియాసీ పార్టీ కూడా వచ్చారు. అక్కడికి ఆఫీస్ ఐఎస్ఆర్ కూడా వచ్చారు. కానీ నాకు మీరు ఒక్క విషయం చెప్పండి. హంగర్ స్ట్రైక్ దానికున్న లక్ష్యం ఏమిటి? అందులోని మెసేజ్ ఏమిటి? హఫీజ్ సయ్యద్ గారు వచ్చారు కదా, దానికే నేను మెసేజ్ ఏం ఇస్తారో చెప్పండి. చెప్పదలుచుకున్నానంటే నేనక్కడికి ఎవరిని పిలవలేదన్నదే నిజం. ఎంతమంది వచ్చినా వాళ్ళు స్వయంగానే వచ్చారు. కానీ ఈ హంగర్ స్ట్రైక్ క్యాంపులో ఈ హంగర్ స్ట్రైక్ మెసేజ్, దీని కాన్సెప్ట్ ఏమిటి? అది ఒకే ఒక్క విషయం. మీరు సవ్యమైన పద్ధతిలో మీ పోరాటాన్ని నమోదు అదే చేసుకుంటున్నారు. సార్, ఆ హంగర్ స్ట్రైక్ ని మీరు బాంబే తర్వాత ఇండియాలో కూడా చేసి ఉండొచ్చు కదా. అప్పుడు మిమ్మల్ని ఇక్కడ అందరూ అభినందించేవాళ్ళు. దానివల్ల ఇన్ని ప్రశ్నలు, ఇంత వాదన ఉండేదే కాదు. చూడండి, నేనింతకు ముందే మీతో చెప్పాను, మీరు నన్ను ఈ విధంగా కూడా అడగొచ్చు. పాకిస్తాన్లో ప్రజలు చనిపోతూ ఉంటే మీరెందుకని అక్కడ హంగర్ స్ట్రైక్ చెయ్యలేదు అని. విషయం మాత్రం ఒకటే, బాంబేలో ఆ సంఘటన జరిగింది. నేనిది ముందే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కేవలం యాసిక్ మలికే కాదు, బాంబేలో ఎన్ని సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ని కంటెంప్ట్ చేశాయి. దీన్ని బ్రూటల్ కిల్లింగ్ అని చెప్పాయి. ఇలా చూడండి, వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, హఫ్సల్ గురుకి వాళ్ళు ఉరిశిక్ష విధించినప్పుడు మీరు హంగర్ స్ట్రైక్ చేశారు. కానీ ముంబైలో దాడి జరిగినప్పుడు హఫీజ్ సయీద్కి వ్యతిరేకంగా మీరేం అనలేదు కదా, అప్పుడు హంగర్ స్ట్రైక్ లాంటివి చేయలేదు. ఇలా చూడండి, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. మీరంతా ఇండియన్ సిటిజన్స్. గాంధీగారు ఇక్కడ పోరాటం చేసినప్పుడు బర్టానియాలో కూడా అక్కడ ఉన్న సిటిజన్స్ ఆయనకు అండగా నిలిచారు. నాకొక్క విషయం చెప్పండి, 1,00,000 మంది కాశ్మీరీస్ని చంపేశారు. అది ఎంతో దారుణంగా. పిల్లల్ని, పెద్దవాళ్ళని, ఆడవాళ్ళని, చివరికి చంటి పిల్లల్ని కూడా. ఒకవేళ నేను కూడా మిమ్మల్ని ఇది అడిగితే, కాశ్మీర్లోని చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా, కాశ్మీర్లో ఉన్న ప్రతి గ్రామంలోనూ కేవలం చనిపోయిన వారి సమాధులే కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిలో మీరెందుకు వాళ్ల కోసం పోరాటాలు జరపలేదు? సమాధానం యాసిన్ గారు, చెప్పండి. వాళ్ళని చంపడానికి తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. వాళ్ళని చంపడానికి తీవ్రవాదులు సుడాన్ నుంచి వస్తున్నారు. నేను ఈ విషయం ముందే చెప్పాను, అయినా కూడా ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. బాంబేలో ఏం జరిగిందో నేనొక్కడే కాదు, కాశ్మీర్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. దాన్ని బ్రూటల్ కిల్లింగ్ అన్నారు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దీనికి మాత్రం సమాధానం చెప్పండి. ఏ వ్యక్తి అయితే ఇండియాకి వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టాడో వాళ్ల క్యాంపులో మీరు 4 గంటల పాటు ఉన్నారు. ఆయన ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ ఇలా తీవ్రవాది. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. ఆ సమయంలో విషయం పెద్దదవుతున్నప్పుడు చూసుకున్నామంటే, మీ ఇండియాలో, అలాగే పాకిస్తాన్లో, అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, తర్వాత కాశ్మీర్లో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది అన్నట్టు. నేను మిమ్మల్ని ఫైనల్గా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు ఇండియాకి శత్రువులు, ఇక్కడ తీవ్రవాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. తీవ్రవాదుని తయారు చేసే వాళ్లతో మీరు అసలు మాటలు పెట్టుకోవాలా? వాళ్ళందరూ మనుషులకి శత్రువులే కదా, ఇస్లామిక్ కూడా శత్రువులే కదా. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. మనం కాశ్మీర్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేనెప్పుడూ ఇది చెప్పలేదు. ఈ లష్కర్-ఈ తోయిబా వాళ్ళొచ్చి కాశ్మీర్ విషయం మాట్లాడాలి అని. అది నా ఉద్దేశం కూడా కాదు. నా ఉద్దేశం ఒకటే. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారిని కలిశాను. ఆ తర్వాత నేను అమెరికాకు వెళ్ళినప్పుడు వైట్ హౌస్లో కూడా దీని గురించి చర్చించాను.
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో కూడా దీని గురించి మాట్లాడాను. నేనేం చెప్పానంటే కాశ్మీరీ మిలిటెంట్ లీడర్షిప్ ఉంది, దానికి నాయకులు సర్బ్రాస్ అలావుద్దీన్. నేనేం చెప్పానంటే వాళ్ళ మాటల ద్వారా ఒక రాజీ అనేది ఏర్పడాలి అని. ఎందుకంటే ఒక జెన్యూన్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడం కోసం జెన్యూన్ టాక్స్ కావాలన్నదే నా ఎయిమ్. అంతే తప్ప నేను హఫీజ్ సయ్యద్ గారి విషయం మాట్లాడినప్పుడు నేను ఆయనతో ఈ విషయమే చెప్పాను. నేను ఏం చెప్పానంటే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో ఈ విషయమే చెప్పాను. నేను అక్కడ చెప్పినటువంటి మాటలు ఇవే. ఒకవేళ ఇప్పుడు 2 దేశాలు కాశ్మీరీ చర్చలు సాగుతూ ఉన్నాయంటే ఇప్పుడు మనం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అని.